హలో. హాయ్. సో, పర్సెంటేజెస్ వన్ షాట్ స్టార్ట్ చేసాం. ట్రిగ్నోమెట్రీ వన్ షాట్ అయిపోయింది. ఆల్రెడీ పోస్ట్ చేసేసా. అండ్ పర్సెంటేజెస్ వన్ షాట్‌కొచ్చేది మనమే. మొన్న ఐటీ వచ్చిన తర్వాత చెన్నై ఎళ్లి అలా చిన్న ఫోటో దిగాం. చిన్న ఫోటో షూట్ అయింది. సో, మీకు గూడా వస్తది కంగారొద్దు. ఎనీవే పర్సెంటేజెస్ స్టార్ట్ చేస్తున్నాం గాబట్టి, పర్సెంటేజెస్‌లో టాపిక్ వైస్ ఎళ్దాం. ఓకే. సో, పర్సెంట్ అంటే ఏంటి? సెంట్ అంటే సెంచరీ. సెంచరీ అంటే 100. సెంచరీ అంటే 100. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీ నెంబర్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ టూ నెంబర్స్ అంటే ఏదో ఒక రెండు నెంబర్లు కంపేర్ చేయాలంటే ఆ నెంబర్స్ ని ఎలా కంపేర్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను లేదా మా సిస్టర్ ఉన్నారు. మా సిస్టర్ ఇద్దరికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25 మార్క్స్ ఎగ్జామ్ పెట్టారు. మా సిస్టర్ కి 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు నేనేమో 25కి 20 వచ్చాయి. నేను హైయెస్ట్ అంట. మా అక్కేమో 100కి 70 వచ్చింది. నేనే హైయెస్ట్ అంటది. అప్పుడు ఎవరు హైయెస్ట్ అని చెప్తాం? అప్పుడు ఏం చేస్తానంటే నాలాంటోడొచ్చి ఆ పర్సెంటేజెస్ చేద్దామని చెప్తాను. అప్పుడు 20/25 ఈస్ 80%. అప్పుడు 70/100 ఈస్ 70%. నువ్వే టాపర్ తమ్ముడు అని చెప్పేసి ఎవడో ఒకడు నాలాంటోడొచ్చి నాకు చెప్పాలి. సో దట్ ఈస్ వాట్ పర్సెంటేజెస్ ఈస్ అబౌట్. ఇట్స్ ఆల్ అబౌట్ కంపేరింగ్ టర్మ్స్, కంపేరింగ్ టర్మ్స్, కంపేరింగ్ టర్మ్స్. ఎప్పుడైతే కంపారిజన్ అనేది వస్తదో దెన్ ద నీడ్ విల్ కమ్ ఔట్. ఓకే. సో ఫస్ట్ నేను పర్సెంటేజెస్ లో మేజర్ పాయింట్ ఏం చెప్పను. పర్సెంటేజ్ అంటే మీకు తెలుసు అంటే లైక్ ఏదైతే మీరు కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని కంపారిజన్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ అంటే నథింగ్ బట్ ఎక్స్ బై వై ఇంటూ 100. ఇదే కదా పర్సెంటేజ్ అంటే జనరల్లీ. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసినవే. చిన్నప్పుడు కాన్సెప్ట్లు నేను చెప్పనండి. మనకి ఎగ్జామ్‌కి ఏం అవసరం, మార్క్స్ ఏవొస్తాయి. నాకు ఎంతొస్తాయి అని తెలిస్తేనే చెప్తా. లేకపోతే నేను చెప్పా. ఓకే. సో, ఇక్కడ మనం మేజర్‌గా నేర్చుకోవాల్సింది 1 అంటే ఇంటూ 1 చేస్తే, ఇంటూ 1 చేస్తే ఎంత పర్సెంటేజు? 100%. ఓకే. 100% అంటే నథింగ్ బట్ 100/100 1. అలాగే 1/2 అంటే 50%. 1/3 33.33. 1/4 25. ఈ టేబుల్ మనకెలా అంటే ఎప్పుడు అడిగినా సరే మనకు ఆన్సర్ వచ్చేయాలి. ఎప్పుడు అడిగినా. ఓకే. ఏదడిగినా 1/20 అంటే 5 అని తెలియాలి. అలాగే 1/16 అంటే మనకెంత 1/16 అంటే ఎంతండి? ఆళ్ళు 6.25 అవన్నీ వాల్యూస్ మనకలా గుర్తుండిపోవాలింక. ఓకే. అలాగే 1/17, 1/18, 1/14, 1/7. ఓకే. ఈచ్ వాల్యూ మనకి అలా గుర్తుంటూనే ఉండాలి. ఇది ఎప్పుడు గుర్తుంటది? వెన్ యూ కంపేర్ ద టర్మ్స్. ఓకే. ఎప్పుడైతే ఈ నంబర్స్‌ని మీరు రియల్ లైఫ్ క్వాంటిటీస్‌కి కంపేర్ చేస్తారో అప్పుడు మాత్రమే గుర్తుంటది. లేకపోతే గుర్తుండదు. ఓకే. సో, ఎప్పుడైనా సరే మ్యాథ్స్ మనకి బాగా రావాలంటే ఏం చేయాలి? మనం రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో మనం దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే. ఆ కంపారిజన్ ఎలా గూడా నేను చెప్తా. ఓకే. ఆ కంపారిజన్ ఎలా చేయాలి? రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో ఎలా చేయాలి? అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే. సో, ఇక్కడ కొన్ని కొన్ని ఫ్రాక్షన్స్‌లో కొన్ని కొన్ని పార్ట్స్ మాత్రం మీకు ఇంపార్టెంట్ అయినవి చెప్తాను. ఒకసారి వినండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ 1/3 అన్నాడు. 1/3 ఈస్ 33 1/3% ఆర్ 33.33%. ఇప్పుడు నేను 2/3 అంటా. ఎంత? 2/3 అంటే ఏంటి? 66 2 ఇంటూ 33 66 1 ఇంటూ 2 2 2/3%. ఇలాంటి వాల్యూస్ మనకు గుర్తుండాలి. ఇలాంటి వాల్యూస్ మనకి గుర్తుండాలి. గుర్తుంటేనే అయితది. పనైతది. లేకపోతే అవ్వదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని 4/3 అంటే ఏం చేస్తారు? ప్లస్ ఇంటూ చేసేస్తారు. అవసరం లేదు. ఫస్ట్ 4/3 అంటే ఏంటి? 1 + 1/3. ఓకే. 1 + 1/3. 1 అంటే ఎంత? 100. 1 అంటే 100. 1/3 అంటే 33 1/3%. సో టోటల్ ఎంత అవుతుంది? 133 1/3% అవుతుంది. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. ఏం లేదు. రికార్డింగ్ సింబల్ కొట్టానో లేదో డౌట్ వచ్చింది. అందుకే చూస్తా. ఓకే. 133 1/3%. సో, అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మనకి గుర్తుండాలి. గుర్తుంటేనే పనైతది. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ కొన్ని కొన్ని సార్లు ఎలాగైతదంటే, మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ 9/11 ముసుగేసుకొని దాక్కుంటాయి. 9/11 వాల్యూ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. దాని ఫార్ములా ఏంటి? 1/11 అంటే 9.09 అంటే ఎంత అవుతుంది? 9 9s 81 8 మళ్ళీ 81 81.81 81.81 అలా ఏదైనా సరే మనం కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 45.45% అని అడుగుతాడు. 45.
4-5%. ఇదేంటి నథింగ్ బట్ 5/11. నథింగ్ బట్ 5/11. ఇలాంటి ఇంపార్టెంట్ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు. కాకపోతే ప్యాటర్న్, ఓకే, ప్యాటర్న్ అనేది మనకు తెలియాలి. అంటే చూడండి, ఇది రిపీట్ అవుతున్నాయి. ఈ రిపీట్ అయితే ఖచ్చితంగా 1/11 ఉంటుందని. ఓకే, అలాగే 1/5, అలాగే 1/7. 1/7 అంటే ఎంత? 14.28%. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ట్రిక్కీగా అవ్వాలంటే 6/7 అడుగుతాను. ఓకే, 6/7 అంటే ఏం చేయాలి? 100% మైనస్ 14.28 అంటే అప్రాక్సిమేట్లీ 85.72. అలా అలా అడగొచ్చు. ఓకే, సో అందుకని ఈ టేబుల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు కుదిరితే ఒక ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అవసరం లేదు అలా కూడా. నేనైతే ఒకసారి వాల్ పేపర్ కింద పెట్టుకొని కొన్ని రోజులు చూసాను మరి. అంటే కంపేర్ చేసుకోవడానికి, మేజర్ గా కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్ అబౌట్. ఇంకా అంతకుమించి కాన్సెప్ట్ ఏం లేదు. మనం డైరెక్ట్కి వెళ్ళి ప్రాబ్లం చేసుకోవడమే. ఓకే, సో ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం అన్ని కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేస్తాం. అవి కాకుండా మనం ఇంకేం చేయం. అన్ని టీసీఎస్ బిట్స్, ఎడిక్విటీ. ఓకే, అంతకు మించి ఇంకేది ఉండదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ నేర్పించాల్సింది నా పని కాదు. మీరు 8th స్టాండర్డ్ స్టూడెంట్స్ కాదు. ఓకే, మీరు ఎందుకు వచ్చారు? జాబ్ కొట్టడానికి. మీకు కావాల్సింది ఏంటి? జాబ్. జాబ్ కావాలంటే ఏం చేయాలి? ఏది అవసరమో అదే చదవాలి. సో అదే చెప్తా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 2/35 టు పర్సంటేజ్. 2/35 టు పర్సంటేజ్. మీరు ఏమన్నారు? 1/1 నుంచి 1/30 వరకు చదవండి, మిగతాది అక్కర్లేదు అన్నారు అంటారు మీరు. అదే కదా మీ క్వశ్చన్, మీ డౌట్. నేనేం చెప్తానంటే 1/7 అంటే ఏంటి? 14.28. 14.28. ఇప్పుడు దీనికి మళ్ళీ 5 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 14.28 డివైడ్ బై 5. ఓకే, ఎంత అవుతుందండి? నథింగ్ బట్ చూడండి, 5 5 2 8 పాయింట్, మళ్ళీ 42 8 2.8 చేంజ్ వస్తుంది. ఎంతో ఇప్పుడు ఏంటి? మనకి 2/35 కావాలి. ఇంటూ 2 అంటే 5.6 దగ్గర వస్తుందా? ఆన్సర్ ఏంటి? 5.7. 5.7. ఓకే, వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోలేము. 1/35 వాల్యూ గుర్తుంటుందా? గుర్తుండదు, చాలా కష్టం. ఓకే, సో అందుకనే మనం ఇలాగా నేర్చుకుంటాం. లేదు కాదు అంటే ఇంకొక ఈజీ ట్రిక్ ఉంది నా దగ్గర. ఏంటో చెప్పనా? 2 ఓకే, 35 అంటే ఎంత? 35 కదా. దీన్ని రివర్స్ రాయండి. 1/17.5. 1/17.5. 1/17.5 అంటే 1/17 అంటే 5.89%. అవునా? 5.89%. 1/18 అంటే 1/18 అంటే 5.55% దగ్గర వస్తుంది. సో 5.89, 5.55 ఈ మధ్యలో ఉంది ఏంటి? 5.71 ఒక్కటే ఉంది ఆప్షన్. సో యూ కెన్ పిక్ లైక్ దిస్. నేను ఇలా చేస్తా, కాకపోతే మీకు అర్థం అవడం కోసం కొంచెం ఇలా చెప్పా. ఓకే, అత్యవసర పరిస్థితుల్లో ఎగ్జామ్ లో అన్ని అదే తట్టాలని లేదు. ఇంకోటి కూడా చెప్తా, నేను చెప్పానని చెప్పేసి ఎగ్జామ్ లో ఇదే పుష్ చేసుకోవద్దు. మీకు ఏం ఐడియా వస్తాయి, మీ బుర్ర ఎలా ఆలోచిస్తే కొంచెం ఫ్రీ స్పిరిట్ గా ఉండండి, అది వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 144%? అంటే 144/100 కదా. అంటే 144 అంటే రూట్ ఎంత? 12/10. 1.2. 1.2 అంటే 120%. 1.2 అంటే 120%. చాలా మంది 1.2% పెట్టేస్తారు, తప్పు. అందుకే ఇక్కడ జీడీలో అడిగారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 120%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఒక్క నిమిషం. పర్లేదు, కనెక్ట్ డిస్కనెక్ట్. నువ్వు డిస్కనెక్ట్ చేసేసి. డిస్కనెక్ట్ అవ్వదు. రోడ్ ఓకే, 2% ఆఫ్ 13% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ నెంబర్? సింపుల్ అండి, ఏముంది? ఏదో ఒక దానికి బై 100 వేసేయండి. ఏదో ఒక దానికి బై 100 వేసేయండి. అంటే 2/100 ఇంటూ 13 అంటే 0.26%. అంతే. ఒక్కదానికే మార్చండి, రెండు మార్చొద్దు, దెబ్బైపోతారు. ఏదో ఒకదానికి 2 ఇంటూ 13 26, 26/100 0.26 అయిపోయింది. చూడగానే పెట్టేయాలి. 5 seconds. అంతా 5 seconds. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 1 day ఈజ్ 18 minutes. ఫస్ట్ 1 dayలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours ఉంటాయి. అంటే 1/18.
24. 1/24 అంటే ఎంత? 4.16. 4.16%. అంటే ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 18 minutes అంటే దగ్గరలో 20 minutes ఉంది కదా, బై 3 చేయండి. ఏం చేయాలి? బై 3 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 1.3 దగ్గరలో వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 1.25. 1.25 సింపుల్ గా చేసేయచ్చు. అలా కాకుండా క్యాలిక్యులేషన్ కూడా చేసేయచ్చు. నేనేదో తినదరక్క చేస్తున్నా అంతే. మీరు మామూలుగా ఎలాగన్నా చేసుకోవచ్చు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే 18/60 ఇంటూ 24 ఇంటూ 100% చేసిన ఇదే వస్తుంది, ఇదే వస్తుంది. అర్థమైందా? సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇలా కూడా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఆర్ఆర్బి ఏఎల్పీలో అడిగారు 4% ఆఫ్ ఎ నెంబర్, 4% ఆఫ్ ఎ నెంబర్, 4% ఆఫ్ ఎ నెంబర్, 4% ఆఫ్ ఏ అంటే 4a అని రాసేయండి డైరెక్ట్ గా. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 18% ఆఫ్ ద సేమ్ నెంబర్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 18% ఆఫ్ ద సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అన్నాడు కాబట్టి 4 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 18. అదే ఆన్సర్ అంతే. సో 4/18 అంతే, అయిపోయింది ఆన్సర్. అంటే ఎంత? 2/9. 2/9 అంటే ఏంటి? 2 ఇంటూ ఓకే 11.11 2 22.22 అయిపోయింది. ఓకే, సింపుల్ కంపారిజన్ ఇది. ఏంటది? 4/18 అంటే 2/9. 1/9 అంటే 11.11%. సో 22.22. ఓకే, సింపుల్. కాకపోతే టేబుల్ రావు. ప్రతిదానికి కాషన్ ఉంది, టేబుల్ రావాలి. టేబుల్ వస్తేనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 11/80. సింపుల్ అండి, ఏముందండి అసలు రాయక్కర్లేదు కూడా, మామూలుగా చేసేయండి. 1s 20s 4s 4/11. ఏం చెప్పాను? 11 అంటే ఏమని ఉంటుందని చెప్పాను? 9.09. ఓకే, 4 ఇంటూ 9.09 36.36 అయిపోయింది. సింపుల్. అది బై ఇది చేయడమే కదా, అది మనకు వచ్చిందే కదా, డివిజన్ చేయడమే. డివిజన్ వచ్చాను అడుగుతున్నాడు. 4/11 అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ హైట్ ఆఫ్ 4 meters 70 centimeters అంటే, సో ఈ క్వశ్చన్ చూడండి. హైట్ ఆఫ్ 4.7 centimeters is wrongly estimated as 3.52. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఈజ్ 1.18. రెండు డిఫరెన్స్ చేస్తాయి. ఓకే, డివైడెడ్ బై నీవు యాక్చువల్ గా 3.52 ఉన్నదాన్ని 4.7 చేసావు. సో 4.7 తో ఎంత డీవియేట్ అయ్యింది? ఓకే, సో ఎంత డీవియేట్ అయ్యింది 4.7 తో? సో 118 చూడండి 4.7. క్యాల్కులేషన్ చూడండి. ఇప్పుడు మనకి ఈజీ క్యాల్కులేషన్ లో అయిపోవాలి, ఇంత కాంప్లికేట్ కూడా అవ్వకూడదు. సో అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే 100 4s 400, 18 4 72, 1s 4s. ఆన్సర్ ఎంత? 1/4 దగ్గరలో వస్తుంది కదా. 1/4 కాదు, 1/4 దగ్గరలో వస్తుంది. 1/4 దగ్గరలో అంటే 25.11 అంతే. సింపుల్, చూడగానే పెట్టచ్చు. ఓకే, బట్ మనకి క్యాలిక్యులేషన్ స్ట్రాంగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకే, ఎనీవే నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A tank contains 3,500 milliliters of water if its full capacity is 0.005 kiloliters. Okay, kiloliters. అప్పుడు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఎంటీ? ఫస్ట్ ఇప్పుడు 0.005 కిలోలీటర్స్ అంటే నథింగ్ బట్ ఇంటూ 1000 చేయండి, 5 లీటర్స్ అంటే ఎంత? 5 లీటర్స్. అలాగే ఇది ఎంత? 3.5 లీటర్స్. 3.5 లీటర్స్ అమ్మ అయిపోయింది. ఎంత తక్కువ ఉంది? 1.5 తక్కువ ఉంది. 1.5 అంటే ఎంత? 30%. అయిపోయింది. చూడడానికి ఎంత కనిపిస్తాయి, చేయడం ఒక్క స్టెప్, ఒకే ఒక్క స్టెప్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఇంకేం అక్కర్లేదు మీకు. ఓకే, నెక్స్ట్ చూడండి. A student was supposed to multiply a number by 19/18, but instead multiplied by 9/8. Find the percentage of error in the student's calculation. ఓకే, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ కి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 8 కి 18 ఏదైతే ఉందో, 8 18 ఏదైతే ఉందో దానికి సింపుల్ ఎల్సిఎం తీసేయండి. 72 వస్తుంది. ఎంత వస్తుంది? 72. అంటే 8 9 18 4 72 అయిపోయింది. ఓకే, అప్పుడు ఏమవుద్ది? ఇంటూ 72 ఇంటూ 72 చేయండి.
ఇంటూ 72 ఇంటూ 72 ఫోర్స్ అంటే ఎంత 76. ఓకే, ఇక్కడ కూడా 81. ఓకే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద స్టూడెంట్ క్యాలిక్యులేషన్ అన్నాడు. ఓకే, పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అండి, ఎంత డిఫరెన్స్ ఉంది, 5 ఉంది. ఎంత ఉంది, 5 ఉంది. మనకి డివైడెడ్ బై 5 డివైడెడ్ బై మనకి ఆన్సర్ ఎంత చూడండి ఒకసారి. స్టూడెంట్స్ క్యాలిక్యులేషన్ ఎర్రర్ అన్నాడు. సో ఇప్పుడు మనకి డివైడెడ్ బై ఓకే 81 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 500/81. 500/81 80 అనుకోండి, 4s 5s 25/4 which gives 6.25, approximately 6.58 is the answer. Simple. కష్టం కాదు, ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is least? చూడండి, ఫస్ట్ హోల్ గా ఉన్న ఫస్ట్ చేసేద్దాం. ఓకే, 20% ఆఫ్ 38, 2 into 38 76, 1/4 ఆఫ్ 300 అంటే 75. ఓకే, 3 into 24 72. బాగా పకడ్బందీగా ప్లాన్ చేశాడు మైక్. ఓకే, ఎనీవే 450లో 20% ఎంత, 90. మళ్ళీ 2% తీసే దీనిలో 81. వాడు ఏం అడిగాడు, లీస్ట్ అడిగాడు. సో లీస్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఓకే, ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఫాస్ట్ గా చేస్తా ఉంది ఇంపార్టెంట్, ఇవన్నీ మీకు కూడా వచ్చు కానీ ఫాస్ట్ గా చేయాలి. ఓకే, 340% ఆఫ్ 70% ఆఫ్ 60 ఈజ్ 340% అంటే ఎంతమ్మా, 3.4 అమ్మా. 70% అంటే ఎంతమ్మా, 0.7 అమ్మా, ఇంటూ 60 అమ్మా. సమ్మ అయిపోయిందమ్మా. యూనిట్ డిజిట్లు డిఫరెంట్ ఉన్నాయమ్మా. యూనిట్ డిజిట్ చూసుకో, 6 into 7 into 4 7 into 4 8 8 into 6 మళ్ళీ 8, ఆన్సర్ 142.8 అయిపోయింది. చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకో, నీ పైతే నీది ఇదంతా చూడు. 7 into 6 42 into 3.4 చూసుకో ఒకసారి, క్యాలిక్యులేషన్ చూసుకో. 42 into 34 ఈ రెండు మల్టిప్లై చేయి. 8 4 4 16, 16 plus 6 22. ఓకే, 3 4 12, 12 plus 2 14, 142.8. ఓకే, సింపుల్ క్వశ్చన్, చూడగానే పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఎస్సి జీడీ అండి, చూడగానే పెట్టేలాగా ఉంటాయి. ఓకే, అందుకే రాయండి. సిపిఓలు జీడీలు ఏం నష్టమో, చాలా మంచి జాబ్లు ఇవి కూడా. ఓకే, నెక్స్ట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0.25% ఆఫ్ 16 2/3 ఆఫ్ ఏదేదో ఇచ్చాడు. ఇవన్నీ నాకు ఎందుకు, ఫస్ట్ 0.25% అన్నాడు. ఓకే, ఇది అలా ఉండు. 16 2/3 అంటే 1/6ఏగా. 1/6 అంటే ఎంత, 800ఏగా. 25 అంటే నాకు తెలుసు 1/4 అంటే 1/400ఏగా. 1/400ఏగా. డైరెక్ట్ క్యాన్సిలేట్ చేయి. 4 1s 4 2s, ఆన్సర్ ఎంత, సింపుల్. ఏముండవు, ఫస్ట్ 25% అనుకో. 25% 1/4 అవుద్ది. 1.25 రెండు ఉన్నాయి, సో 2 సున్నాలు పెట్టు, అయిపోయింది. సింపుల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 40% ఆఫ్ 20% ఆఫ్ 4/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 336. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ అన్నాడు. చూడండి, సింపుల్ అండి. 40 into 20 ఎంత, 800%. ఓకే, అంటే 8 into 4/7 ఈజ్ ఈక్వల్ టు 336. ఓకే, ఇప్పుడు సారీ ఆఫ్ ఎ నెంబర్ అన్నాడు కదా, సో ఏ కూడా రాసుకోండి, ఇంటూ ఏ కూడా రాసుకోండి. సో ఇక్కడ మనం కరెక్ట్ గా చూసుకుంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, 4 1s. ఓకే, 4 1s 4 8s 32, 4 4s. అలాగే ఇక్కడ క్యాల్కులేట్ అవుతుందా, అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. లైక్ ఇదేంటి, 20% అంటే 1/5, 40% అంటే 2/5. సో 2/5 into 1/5 into 4/7 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 336. ఆడెవడో అన్నాడండి బాబు, హ్యాండ్ రైటింగ్ బాగాలేదని, రాస్తుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది, బాగా రాయట్లేదని. ఎనీవే చూడండి, సో 7 into 5 into 5. ఓకే, ఇది అలా పక్కన ఉంచండి. సో ఏదైనా ఫస్ట్ ఇదంతా చూసుకునే బదులు మనకి
7 టేబుల్తో ఏదైతే డివిజిబుల్ అవుతుందో అది చూసుకుంటే అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. ఎనీవే అదంతా ఎందుకులేండి కానీ మామూలుగా చేద్దాం ఫస్ట్. ఓకే చూడండి, 2 into 4 8. ఓకే 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో మనకి ఇక్కడ వాల్యూ తెలుస్తుంది ఈజీగా. సో ఎనీవే ఏ ఈజ్ ఈక్వల్ టు 336 ఇంటూ 25 ఇంటూ 7/8. ఓకే డివైడ్ చేయండి. 8 4 32, 8 2 16. 42 ఇంటూ 25 ఇంటూ 7. ఫస్ట్ 42 ఇంటూ 7 చేయండి. 7 2 14, 294 ఇంటూ 25 ఇంటూ 25 అన్నా ఇంటూ 100/4 అన్నా ఒక్కటే. సో 4 7s 28, 4 3s 12. సో ఆన్సర్ 7350. క్యాలిక్యులేషన్ ని ప్యాక్ అడిగాలి. ఇప్పుడు కూడా నేను స్లోగన్ చేశా కానీ ఇంకా ఫాస్ట్ గా చేయగలను. ఓకే బట్ స్టిల్ సో క్యాలిక్యులేషన్ ఇంత క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా కొంచెం ఓపికతో చేయాలి, కొంచెం జాగ్రత్త, కొంచెం ఓపిక. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 35% ఆఫ్ కే. ఫస్ట్ 5% ఎంత ఎంత 1/20. 35 అంటే 7/20 ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 20 less than 25% ఆఫ్ 1200. నా కళ్ళు అలా కనిపిస్తాయి, రివర్స్ కనిపిస్తాయి. 1/4 ఆఫ్ 1200 అంటే ఎంత 300. ఓకే 300కి 20 లెస్ అంతేనా. సో 280. 280 అంటే 7 1s 7 40s. సో కే ఎంత అవుతుందండి 800 అవుతుంది. ఓకే సో కే ఈక్వల్ టు 800. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 25% ఆఫ్ ఏ అంటే A/4 ఈక్వల్ టు బి. సో ఏ ఈక్వల్ టు 4b. A equal to 4b. Then B percentage of 160 is equal to B percentage of 160 is equal to B అంటే ఏంటండి A/4 కదా. 4 1s 4 ఎంత 40s. సో 40% ఆఫ్ A. సో ఆప్షన్ డి. జస్ట్ సింగిల్ స్టెప్ ఏఎల్పి టైర్ 2 అంటది కూడా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం కొంచెం కష్టపడాలి దీనికి. కష్టపడడం అంటే రాయడం. ఓకే X% ఆఫ్ ఏ అంటే X ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు Y ఇంటూ బి. పర్సంటేజ్ అంటే క్యాన్సల్ అయిపోతాయి కదా, ఇవన్నీ నాగేందుకు ఇంకా. దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ Z% ఆఫ్ బి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ Z% ఆఫ్ బి అంటే X/Y ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇదే కదా దీని దగ్గర నుంచి మీకు తెలిసింది. Z పర్సెంటేజ్ రెండు మల్టిప్లై చేయండి. ఓకే అప్పుడు ఏమవుద్ది జెడ్. ఇప్పుడు ఏమన్నాడు వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అన్నాడు అంటే ZX/Y ఇంటూ ఏ పర్సెంటేజ్ కదా. సో ఆన్సర్ ఇస్ ZX/Y. కామన్ మల్టిప్లై చేయడమే. క్వశ్చన్ చూడండి 18th క్వశ్చన్. సో 60% ఆఫ్ X-Y. 60% అంటే ఏంటి 3/5 ఆఫ్ X-Y ఈజ్ ఈక్వల్ టు 45% అంటే 9/20 ఆఫ్ X+Y. 9/20. 1/20 అంటే 5 కదా. 5 9 into 5 అలా అనమాట. 3 1s 3 3s 5 1s 5 4s. ఓకే X+Y బై X-Y ఏమవుతుంది చూడండి 4/3 అవుతుంది. 4/3 అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కాంపోనెంట్ డివిడెండ్ చేస్తే ఎడిషనల్ సబ్ట్రాక్షన్ చేస్తే X/Y ఏమొస్తుంది 4+3/4 - 3. ఓకే సో X/Y ఇస్ 7/1. సో Y ఈక్వల్ టు 1/7 ఆఫ్ X. సో K పర్సంటేజ్ అన్నాడు అంటే 1/7 అంటే ఏంటి 100% / 7. ఓకే అంటే K ఎంత 100/7. సో మనకి ఏమడిగాడు 21% ఆఫ్ K అంటే 21 ఇంటూ 100/7%. దాని 1s 7 3s 300% అంటే ఆన్సర్ ఇస్ 3. ఆన్సర్ ఇస్ 3. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ క్వశ్చన్.
25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/4 ఆఫ్ హాఫ్ అంటే 1/8 x/8 ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ఆఫ్ 30. 3 ఇంటూ 2.5 అంటే 75 కదా. 75% అంటే 3/4 ఇంటూ 1/4 అంటే 3/8. 3/8 ఆఫ్ వై. 3/8 ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ అని అడిగాడు. ఓకే, 25% ఆఫ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/4 ఇంటూ ఓకే ఇది రాసిన తర్వాత మనకి ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ఆఫ్ 30. 2.5 ఇంటూ 30 అంటే ఏంటి? 3 ఇంటూ 25 75%. డైరెక్ట్ గా రాశాను. ఇంటూ 3/4 ఇంటూ 1/4 అంటే ఏంటి? 16 వస్తుంది. సారీ, 3/4 ఇంటూ 4 16. ఓకే, అప్పుడు 8 1s 8 2s. అప్పుడు ఎక్స్ బై వై ఎంత? 3/2. క్వశ్చన్ ఏంటి? ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ వై ఇఫ్ వై ఈజ్ టు ఎక్స్ ఈజ్ 3. ఎన్ని పార్ట్స్ ఎక్కువ? 1 పార్ట్ ఎక్కువ. 1 పార్ట్ అంటే 1 లో 2 ఎంత? 50%. 50% ఎక్కువ ఉంది. సో 50% మోర్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అండి, త్వర త్వర తెలిసేయచ్చు, ఫటా వెళ్ళిపోవడమే, మనం ఆకూడదు ఎక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నాకు ఇది ఒక బిలీఫ్ అండి, ఖచ్చితంగా రికార్డింగ్ ఆన్ చేయనండి, అందుకే ఒకసారి చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ సచ్ దట్ సమ్ ఆఫ్ 8% ఆఫ్ ఏ, జస్ట్ పర్సెంటేజ్ అన్నాడు, 8a ప్లస్ 5b. ఓకే, 8% ఆఫ్ ఏ 5% ఆఫ్ బి, జస్ట్ పర్సెంటేజ్ వదిలేసి మామూలు రైట్, ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ సమ్ ఆఫ్ 12% ఆఫ్ ఏ 10% ఆఫ్ బి. అక్కడ ఇక్కడ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇలా రాసుకోండి. ఓకే, ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ అలా చేయడం టైం వేస్ట్. పిక్ చేయండి. ఓకే, ఒక్కొక్కటి పిక్ చేయండి. ఏ మాత్రమే చూడండి. 36 40 36. ఓకే, 8 ఇంటూ 5 40, 3 ఇంటూ 12 36. ఓకే, 40 మైనస్ 36 ఎంత? 4a. ఎంత? 4a. ఈ 4 కిందకు వస్తుంది, చూద్దాం. ఎనీవే 3 ఇంటూ 10 30, 5 ఇంటూ 5 ఓకే 25 అంటే 30 మైనస్ 25 5b. సో a బై b ఎంత? 5/4. చాలా మంది 4a ఈక్వల్ టు 5b అంటే 4:5 ఎతికేస్తారు, తప్పు. ఓకే, ఇది ఇలా చేయాలి. ఓకే, పికింగ్ అవుట్ ద టర్మ్స్ కూడా ఇలా పిక్ చేసుకోవాలి, కానీ చిన్నపిల్లల్లో మల్టిప్లై చేయకూడదు. ఓకే, పిక్ చేయడం నా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రెసెంట్ కాస్ట్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్, కాస్ట్ ఇంక్రీజ్డ్ ఏదో పర్సంటేజ్ ఇంక్రీజ్ టు ద కాస్ట్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్. పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది? 9, 11, 13, 18. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే రెండిట్లో 1,00,000 కామన్ ఉంది కాబట్టి 1,00,000 తీసేయండి, 1,00,000 తీసేయండి. నెక్స్ట్ 41,000 24,000. 41,000 449. ఓకే, 24,000 645. సబ్ట్రాక్ట్ చేయండి. 4 0. నెక్స్ట్ 3 11 10 14 minus 6 8 6 1 16,804 is the increase. 16,804 is the increase. సో ఇప్పుడు చూడండి, 1,24,000 అనుకోండి. ఇది 1,24,000 లో 16,800 పెరిగింది. 16,800 పెరిగింది. సింపుల్. ఇంకా మనం ఇంకా వచ్చింది 10% అండ్ అబోవ్. సో ఇది కాదు. ఓకే, ఫస్ట్ 10% అంటే 12,400. నెక్స్ట్ ఇప్పుడు మనకి 11% అంటే ఎవ్రీ 1% 1240. ఓకే, ఇది ఎంత ఉంది? 16,800 ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 4,000 డిఫరెన్స్ ఉంది. ఎంత ఉంది? 4,000 డిఫరెన్స్ ఉంది. 4,000 డిఫరెన్స్ అంటే 3 ఇంటూ చూడండి, మనకి మరీ 5% వెళ్ళిపోవట్లే, 4% దగ్గరలో ఉంది. సో ద ఆన్సర్ ఇస్ 13. అంతే. క్యాలిక్యులేషన్ అంతా చేయడం నేను పిచ్చోన్నా. జస్ట్ పిక్ చేయండి, రౌండ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్స్ చూడండి. 18% ఛాన్సే లేదు, చాలా ఎక్కువ. 18% అంటే 18% అంటే 24 లో ఇంకో 2,000 ఇవ్వాలి, అంటే సుమారు 20,000 దగ్గర వస్తుంది. కానీ మనకు ఆ డిఫరెన్స్ అయితే 16,000 కదా వచ్చింది. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 13%. ఓకే, పిక్ చేయడం రావాలి. ఓకే, పిక్ చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. A number when decreased by 7% gives 3720. The number is సింపుల్. 7% తగ్గిందంటే 93% అయిందండి. 93లో డైరెక్ట్ చూడండి 2 వచ్చింది, అంటే ఖచ్చితంగా 4 టేబుల్లో చూడండి. 4 టేబుల్ ఏమవుతుంది? 90 into 4 360, 3 into 4 12, 360 plus 12 సరిపోయింది, అయిపోయింది. ఆన్సర్ ఏంటి? 4,000.
అయిపోయా, సింపుల్. ఓకే, యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని మల్టిపుల్ ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A number when increased by 60% gives 3570. అంటే దాని అర్థం ఏంటి? ద నెంబర్ ఈజ్ అని అడిగాడు. నెంబర్ ఈజ్ అంటే చూడండి, ఆప్షన్స్ చెక్ చేయండి. ఓకే, ఆప్షన్స్ ఏమున్నాయి? ఇలా ఉన్నాయి, 2000, 1000, 4000, 6000. మనకి ఎంత వచ్చింది? నెంబర్ 3570 వచ్చింది. 3570 ఇప్పుడు ఏదో ఒక నెంబర్ కి ఇంక్రీజ్ చేస్తాక 3570 వచ్చింది. ఇది ఇంక్రీజ్ అవ్వదు, ఇది ఇంక్రీజ్ అవ్వదు, రెండు 3570 కంటే చిన్నవి. ఓకే, ఐదు ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. సో ఇది అవ్వదు, ఎందుకంటే దీనిలో 60% అంటే నియర్లీ 1600 అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఇది సింపుల్. కాకపోతే మామూలుగా కూడా ఒకసారి మీకు చెప్తాను, నేను జనరల్ గా చూడండి. 160% ఇస్ ఓకే 3570. ఓకే, 16 టేబుల్లో 2 2 3 1 అని చెప్పి ఏదో క్యాన్సిల్ అవుతుంది, దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. కానీ ఆప్షన్స్ బేస్ చేసుకో, సేమ్ ఆప్షన్స్ ఇచ్చాడు ఎగ్జామ్ లో. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో ఇచ్చాడు, మొన్న 2025 లోనే ఇచ్చాడు. ఈజియెస్ట్ సమ్, కానీ చాలా మంది ఆలోచించారు, అక్కర్లేదు, ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 11% of a number is added to 117. The result is 24. When 11% of a number is added to 117, the result is 24% of that number. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆ 11 ఇటు పంపేయండి, అండ్ ఒకసారి ఇటు రమ్మనండి. 13% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 117. అయిపోయింది. 13 1s, 13 9s. యూనిట్ డిజిట్ చూసుకున్నాను, సరిపోయిందిగా. ఆన్సర్ ఏంటి? 900. చూడగానే అయిపోవాలి మనకి. సో ఇక్కడ ఒక రాస్తాను కూడా మీకోసం. 11% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 11% ఆఫ్ ఏ ప్లస్ 117 ఈక్వల్ టు 24% ఆఫ్ ఏ. ఇది సబ్ట్రాక్ట్ చేయండి. మనకి ఇలాగ నోట్లో ముద్ద పెట్టేలా కావాలి, అలా వర్కౌట్ అవ్వదురా. ఓకే, ఎనీవే చూడండి. 20 ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ 25% ఆఫ్ దట్ నెంబర్. 24 - 11 అంటే 13. 13% ఆఫ్ ఏ ఈక్వల్ టు 117. 13 1s, 13 9s. ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే 9 into 100 which gives 900. ఓకే, నెక్స్ట్ సమ్. ఎగ్జామ్ లో చూస్తేనే చేయాలి, పెన్ను పెట్టి నువ్వు చేస్తున్నావు అంటే నీకు రాదని అర్థం, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, 1/4 ఆఫ్ 70% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడే రాసుకోవాలి మనం. 1/4 ఆఫ్ 70/4. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/5 of 50 అంటే 10. బిఈ అందర్ నెంబర్ అంటే బి అనుకోండి. ఓకే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ A/4 7 B/7. ఓకే, అంటే B 7 parts, A 4 parts. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. 3 parts ఎంత? 240. 1 part ఎంత? 80. దెన్ వాల్యూ ఆఫ్ 150% ఆఫ్ ద సమ్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 parts ఉన్నాయి. ఓకే, ఎన్ని? 11 parts ఉన్నాయి. 11 parts ఉన్నాయి. ఓకే, 11 parts అంటే ఎంత అండి? చూడండి, 11 parts ఉన్నాయి. 11 parts అంటే 11 into 80, అంతేనా? 11 into 80 అంటే 880. 880లో 150% అడిగారు. దీనికి ఇంకో 440 యాడ్ చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్? 1320 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, సింపుల్ అండి, అన్ని వెళ్ళిపోతాయి, అలా నెమ్మదిగా వెళ్ళిపోతాయి అంతే. ఓకే, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5635. ఓకే, బిగ్గర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 7%. స్మాలర్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 24%. ద నెంబర్స్ obtained are equal. ఓకే, సో 93% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 124% ఆఫ్ బి అని చెప్తున్నాడు. అదే కదా వాడి బాధ. ఓకే, సో 31 టేబుల్ చూడండి. 31 3s, 31 4s. ఎలా చెప్పాను 31 టేబుల్ అని? 31s 93 కాబట్టి ప్రైమ్ నెంబర్ ఇది చెక్ చేసుకున్నాను, సరిపోయింది. సో A/B ఈజ్ ఈక్వల్ టు 4/3. A/B ఈక్వల్ టు 4/3. ఇప్పుడు అడు ఇంకోటి కూడా అన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తే రెండు ఈక్వల్. ఓకే, A/B ఈక్వల్ టు 4/3. బిగ్గర్ నెంబర్ ఈజ్ అని అడిగాడు, అంటే ఎంత? 4 + 3 అంటే 7 parts ఈజ్ 5635. 4 parts ఎంత? ఓకే, 7 8s 5s 0. 805 into 4 అంటే
ఎంత వస్తుంది? ఇదో 20 వస్తుంది, ఇదొక 8 4 32 3220 ఈజ్ ద ఆన్సర్. సింపుల్, ఏముండదు. జస్ట్ గుడ్డి చాకరీ సమ్మలండి ఇవన్నీ, లేబర్ ప్రాబ్లమ్స్. ఓకే. నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ పార్కింగ్ లాట్ ఇస్ 20% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ట్రక్స్. అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ ట్రక్స్ 5 అయితే ఓకే, నెంబర్ ఆఫ్ కార్స్ 20% మోర్ అంటే 1/5 కదా. 1/5 of 5 is 1, సో ఇది 6. ఓకే, వాడు రేషియో అడిగాడు. ట్రక్స్ టు కార్స్, ట్రక్స్ ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. కార్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. ఆన్సర్ ఏంటి? 5:6. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఎనీవే, నెక్స్ట్ చూడండి. ఏ ఈజ్ 4 times మోర్ దెన్ బి. మోర్ అంటే ఏ ఈక్వల్ టు 4b కాదు, ఏ ఈక్వల్ టు 4 + 1 అంటే 5. ఏ ఈక్వల్ టు 5b. ఓకే, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ బి. బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఏ. అంటే ఏ 10 అయితే బి ఎంత? 50. ఏ 10 అయితే బి ఎంత? 50. సో దెన్ బి ఈజ్ వాట్ పర్సెంట్, సారీ ఓకే, ఏ 50 అయితే, సారీ బి 10 అయితే ఏ 50. ఓకే, బి 10 అయితే ఏ 50. సో బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దెన్ అంటే ఎంత? 40 లెస్ దెన్ కదా. 50లో 40 ఎంత? 80%. 50లో 40 ఈజ్ 80%. ఇంతకన్నా ఈజీగా చెప్పనా? చెప్తా చూడు. ఏ ఈజ్ 500% ఆఫ్ బి. ఎంత? ఏ ఈజ్ 500% ఆఫ్ బి. ఏ ఈజ్ 500% అంటే 5 times కదా. ఓకే, దాన్ని రెసిప్రోకల్ చేయండి 1/5 అంటే ఎంత? 20%. 100కి ఉండాల్సింది 20 అయింది, ఎంత తగ్గింది? 80 అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, చూడండి. 2 numbers are less than the third number by 29 and 37. By what percentage second number is less than the first? చాలా రిపిటేటివ్ గా అడిగే క్వశ్చన్ అండి ఇది. ఓకే, చూడండి. 100, ఓకే, 2 numbers are less than the third number by 29. 29 అంటే 71, 37 అంటే 63. 37 అంటే 63. ఓకే, బై వాట్ పర్సెంటేజ్ సెకండ్ నెంబర్ లెస్ దెన్ ద ఫస్ట్? ఎంత తగ్గింది అండి? 7 తగ్గింది. 7/71. 7/71. 7 by ఎంత? 71. సో ఇప్పుడు ఎంత అప్రాక్సిమేట్లీ? ఇది నథింగ్ బట్, ఇప్పుడు 70 అనుకుంటే 10%. 10% కొంచెం ఎక్కువ. 10.27 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఎనీ డౌట్? చూడండి, సిహెచ్ఎస్ఎల్ ప్రిలిమ్స్ 2025 అడిగారు. ఓకే, క్వశ్చన్ ఏంటి? బి ఈజ్ 20% మోర్ దెన్ ఏ. అంటే ఏ 10 అంటే బి ఎంత? 13. సి ఈజ్ 20% లెస్ దెన్ బి. 20% లెస్ అంటే దీనికి 2.6 తగ్గించండి. దీనికి ఒక 20% అంటే 10% 1.3 కదా. 10-20% 2.6 అంటే ఎంత అవుతుంది? 10.4 అవుతుంది. దెన్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సి. ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సి. చూడండి, ఎంత తగ్గింది? 0.4 తగ్గింది. ఎంత తగ్గింది? 0.4 తగ్గింది. సింపుల్ అండి. 0.4 అంటే నియర్లీ 4%. దగ్గరలో ఏముందో చూడండి. 100 - 4 96.15 ఇస్ ద ఆన్సర్. సింపుల్, ఏముండదు. 10.4 10 అలాగని చెప్పి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే ఏంటి ఇప్పుడు 10/10.4 ఇంటూ 100 వేస్తారా ఏంటి? ఇప్పుడు ఎవడు చేయడు. ఓకే, డైరెక్ట్ గా కంపేర్ చేసుకుంటాం, వాల్యూ వేసేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, అయిపోయిందా ఇది? ఏ ఇస్ 50% మోర్ దెన్ బి అండ్ సి ఈస్ 30% లెస్ దెన్ ఏ అండ్ బి. సి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ. సింపుల్ అండి. ఏముంది? ఏ ఇస్ 50% మోర్. ఏ 10 అనుకోండి, ఏ బి 10 అనుకోండి, ఏ ఎంత అవుతుంది? 15 అవుతుంది. సి ఈజ్ 30% లెస్ దెన్ సమ్ అంటే 30% అంటే చూడండి, లేకపోతే 10 + 15 25 అవుతుంది. 10 + 15 25 అవుతుంది. 30% అంటే -7.5 అంటే ఎంత అవుతుంది? 17.5 అవుతుంది. వాట్ ఈస్ దిస్? సి. ఓకే, సి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అన్నాడు. సి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ. ఏ ఎంత? 15. ఓకే, ఎంతకన్నా ఎక్కువ? 2.5 ఎక్కువ. ఎంత ఎక్కువ? 2.5 ఎక్కువ. చూడండి, ఆలోచించండి. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు దీనిలో 2.5 ఎక్కువ అన్నాను. ఓకే, 15లో 1.5 అంటే 10%. 1.5 అంటే 10%. ఇప్పుడు 3 అంటే ఎంత?
20%. 20% అంటే ఇది కాదు, ఇది కాదు. అవునా? ఇంకోటి చూడండి. ఇప్పుడు దీనిలో 1.5% కదా! ఎక్స్‌ట్రా ఎంతుంది? 1 ఉంది. 1 అంటే ఇంకో 6.67 టోటల్‌గా 116.67%. సింపుల్. ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్. సో, క్వెషన్ చూడండి. ఏ అండ్ బికి రిలేషన్ ఇచ్చాడు, బి అండ్ సికి ఇచ్చాడు, సి అండ్ డికి ఇచ్చాడు, డి అండ్ ఈకి ఇచ్చాడు. హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ ఏ మోర్ ఆర్ లెస్ దెన్ ఈ అంటే ఏకి ఈకి రిలేషన్ అడుగుతున్నాడు. సో ఏం చేద్దాం? ఈ 100 అనుకుందాం. డి ఎంత అవుద్ది? 70 అవుద్ది. సి ఎంత అవుద్ది? 10% లెస్ 63 అవుతుంది. ఇప్పుడు 30% పెంచాలి. 30% అంటే ఎంత? ఇప్పుడు బిలో 30%, బిలో 30%. ఇప్పుడు దీంట్లో 30% చూడండి. 3 9 6 3 3 6 18 అంటే 18.9. 18.9 అంటే ఎంత? 81.9 అవుతుంది. ఎంత అవుతుంది? బి ఈజ్ 81.9. దీనికి ఇంకో 20% యాడ్ చేయమంటున్నాడు. దీనికి ఇంకో 20%. 2 9s 18. ఓకే. 2 1s 2 3 16. 16.38 అంటే టోటల్గా ఎంత అయిందండి? 97 98.28 అయ్యింది. ఎంత తగ్గింది? 1.72 తగ్గింది. సో 1.7 ఇప్పుడు ఏ ఈజ్ 1.72% లెస్ దాన్ ఈ అంతే. సో క్యాలిక్యులేషన్ మనం ఫాస్ట్గా ఉంటే సమ్ విల్ బి ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. HSCHSL. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి. పాపులేషన్ ఫాల్స్ బై 12%. ఓకే. ఇన్ ద ఫస్ట్ ఇయర్. బై వాట్ పర్సెంటేజ్ మస్ట్ ఇట్ ఇంక్రీజ్ ఇన్ ద సెకండ్ ఇయర్ సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ పాపులేషన్ విల్ బికమ్ సేమ్ అన్నాడు. ఓకే. సో సింపుల్. ఏం లేదు. మామూలుగా 12% అన్నాడు కాబట్టి 12% అంటే ఎంత? 3/25. 3/25. 1/25 అంటే 4 కదా! 3/25 అంటే 12 అనమాట. ఓకే. 3/25. ఇది తెలిస్తే మళ్ళీ వెనక్కి సేమ్ వాల్యూ రావాలంటే సింపుల్ ట్రిక్ ఉంటది. ఓకే. సింపుల్ ట్రిక్ ఉంటది. ఓకే. సింపుల్. ఏం లేదు. 3 ఉంది కదా! ఆ 3ని అలాగే రాయండి. 3ని అలాగే రాయండి. 25 - 3 ఎంత? 22. 25 - 3 22. ఓకే. సో 3 ఇంటూ ఓకే 4.5. 1/22 అంటే 4.5 కదా! 3 ఇంటూ 4.5. 3 5 15. 13.5 అప్రాక్సిమేట్లీ. ఆన్సర్ ఇస్ 13.6. ఇది ఎందుకు ఇలా ఈ షార్ట్ కట్ ఎలా చేశానో కూడా రేపు మీకు క్లాస్ అవుతుంది కదా! ఆ క్లాస్ రేపు వీడియో పోస్ట్ చేస్తాను కదా! ఆ వీడియోలో ఇది ఎందుకు అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చిటికలో చేసేస్తారు. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. సో పర్సంటేజెస్ లో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో దీనికన్నా ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా అన్నాను. ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి వినండి. వెన్ ఇప్పుడు మనకి జనరల్ గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటో తెలుసు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఒకటి పెరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్ అంటే ఎక్స్ పెరగడం వల్ల వై కూడా పెరిగింది అనుకోండి. ఓకే. అప్పుడు బోత్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఒకవేళ ఎక్స్ పెరగడం వల్ల వై తగ్గింది అనుకోండి. దెన్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఇది దీని అర్థం. ఓకే. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ పెరిగితే కన్సంప్షన్ తగ్గుద్ది. స్పీడ్ పెరిగితే టైం టేకెన్ టు ట్రావెల్ తగ్గుద్ది. అలాగా కొన్ని కొన్ని ఉంటాయి కదా! అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను మీకు. దీని వల్ల మీకు ఎగ్జామ్‌లో చాలా బిట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్, కన్జంప్షన్ అనుకుందాం. ప్రైస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ప్రైస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. అంటే ప్రైస్ ఒకవేళ పెరిగిందనుకోండి, మన కన్జంప్షన్ అనేది తగ్గుద్ది. ఇప్పుడు మన 'జాగ్రత్త' సినిమాలో ఏమంటాడు? పెట్రోల్ రేట్ బాగా పెరిగిందిరా అంటే, ఎంత పెరిగితే ఏం మామ నేనెప్పుడు రూ. 100 కొట్టిస్తా అంటాడు కదా! అయితే ఇక్కడ మనకు తెలిసిందేంటి? ప్రైస్ పెరగడం వల్ల వాడి కన్జంప్షన్ అనేది అంటే మనకొచ్చే పెట్రోల్ వాల్యూమ్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఓకే. తగ్గిపోతూ ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీకొక కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. సో, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఎంత?
25% ఇంక్రీజ్ అయ్యింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 25%. ఇప్పుడు 25% జస్ట్ ఎ మినిట్. సో, ఇప్పుడు చూడండి. ఎప్పుడైతే 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయో ఏంటి ఈరోజు అన్ని ఏది కలిసి రావట్లేదు ఈరోజు. ఓకే. 2 ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు వై. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ప్రైస్, కన్జంప్షన్ ఈ 2 కూడా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనలే. అలాగే టైము, స్పీడ్ ఈ 2 కూడా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనలే. ఇంకా చాలా ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 25%. ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 25%. అప్పుడు కన్సంప్షన్ ఎంత రెడ్యూస్ చేసుకోవాలి? టు టు డస్ నాట్ అంటే సో దట్ హి డస్ నాట్ ఇంకర్ ఎనీ మోర్ ఎక్స్‌పెండిచర్. అంటే ఎక్స్‌పెండిచర్ పెంచకుండా వాడు ఎంత కన్సంప్షన్ తగ్గించుకోవాలి అని క్వెషన్ అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. 25% అంటే ఎంత? 1/4. 1/4. సో, యాక్చువల్‌గా ఆడికి ఎంత ఉండేది? 100 ఉండేది. సో, టోటల్ 125 అయ్యింది. అంతేనా? సో, 1 + 1/4 గివ్స్ 5/4. 5/4 ఇప్పుడు ప్రైస్ అయింది. ప్రైస్ ఎంత అయింది? 5/4. మనం ఏమని చదివాం? ప్రైస్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ప్రైస్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అంటే 5/4 ఏమవుతుంది? 4/5 అవుతుంది. ఏమవుతుంది? 4/5 అవుతుంది. 5/4 ఏమవుతుంది? 4/5 అవుతుంది. 5/4 ఏమవుతుంది? 4/5 అవుతుంది. సో, యాక్చువల్‌గా ఇది ఎంత ఉండేది? యాక్చువల్‌గా మనకి 1 ఉండేది. ఎంతయింది? 4/5 అయింది. సో, టోటల్ ఎంత రెడ్యూస్ అయింది? 1/5 రెడ్యూస్ అయింది. 1/5 రెడ్యూస్ అయింది. సో, 25% ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్ అయింది. అలానే 1/4 ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అవుతుంది? 1/5 డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 1/5 డిక్రీజ్ అవుతుంది. అలాగే 1/4 ఇంక్రీజ్ అయితే 1/5 డిక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ అయినప్పుడు. అలాగే 1/5 ఇంక్రీజ్ అయిందనుకోండి 1/6 డిక్రీజ్ అవుతుంది. 1/6 ఇంక్రీజ్ అయిందనుకోండి 1/7 డిక్రీజ్ అవుతుంది. 1/7 ఇంక్రీజ్ అయిందనుకోండి 1/8 డిక్రీజ్ అవుతుంది. సో, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ పెన్, పేపర్ పెట్టుకొని చేసేయగలుగుతాం మీరు. ఓకే. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మనం చేద్దాం. ఓకే. నార్మల్ పెట్టవా ఒకసారి? చూడండి. వాల్యూ is increased by X% and then decreased by an unknown percentage to return the original value. What is the percentage decrease? What is the percentage decrease? మీకేం చెప్పా? ఇందాక ఏదైనా ఒకటి ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయినా సరే సేమ్ వాల్యూ వస్తదని చెప్పాను. సో, ఇప్పుడు చూడండి. సేమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ X25 అనుకోండి. X ఎంత? 25 అనుకోండి. ఎక్స్ 25 అయితే మనకి అంటే 1/4 ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అవ్వాలి? 1/5 డిక్రీజ్ అవ్వాలి. సో, ఏ వాల్యూకైతే 20 వస్తదో అదే మన ఆన్సర్. ఏ వాల్యూకైతే 20 వస్తదో అదే మన ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూడండి. 2500 + 120/125 బై 125 ఏమొస్తుంది? 20 వస్తుంది. సో, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. చాలా మంది చాలా డెరివేషన్‌లు చెప్తారు. కానీ నన్నడిగితే ఈజియెస్ట్ మెథడ్ ఇదే. ఇంకేది ఈజియెస్ట్ మెథడ్ కాదు. కాబట్టి మిగతాయి చెక్ చేసుకోండి. 250 మళ్ళీ 125 వస్తుంది. ఇది కాదు. అలాగే ఇక్కడ కూడా 25/125 వస్తుంది. ఇది కాదు. ఓకే. సో, పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి ఆన్సర్ విల్ బి 100x/100 + x. డైరెక్ట్‌గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం చేయగా మనకి తెలుస్తుంది. సెకండ్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఈ క్వెషన్ చూడండి. డీఎస్ఎస్ఎస్‌బీ అసిస్టెంట్ గ్రేడ్ 3లో అడిగారు. అండ్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్‌లో కూడా అడిగారు. సేమ్ క్వెషన్ అండి. ఏజ్ సాలరీ 16% మోర్. 16% అంటే ఎంత? 4/25. ఓకే. అంటే 116% 29/25 అయిందా? ఇప్పుడు దీని రెసిప్రోకల్. రెసిప్రోకల్ ఎంత? 25/29 ఎంత తగ్గింది? 29 - 25 4. 4/29 తగ్గింది. 4/29 తగ్గింది. 1/29 అంటే ఎంత? 3.44. 3.44 3.45 అప్రాక్సిమేట్‌గా వేసుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 4 5 20, 4 4 16, 18 ఓకే. 12 13.8, 13.79 ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్.
సో 1/29 వాల్యూ తెలిస్తే చాలా ఈజీ సమ్. సో ఇప్పుడు చూడండి పెన్ పేపర్ లేకుండా చేస్తాను చూడండి ఇప్పుడు. 4/25, 29/25, 29 మైనస్ 5 25. ఓకే. 4, 4/29, 1/29 అంటే 3.44, 4 ఇంటూ 3.44 13.8. చేసానా పెన్ పేపర్ లేకుండా? ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో మీరు మిగతా వాళ్ళ కన్నా చాలా ముందుకు వెళ్తారు. ఓకే. నెక్స్ట్ సమ్. ఇవన్నీ కూడా పెన్ పేపర్ లేకుండా చేసేయొచ్చండి. ఏస్ ఇన్‌కమ్ ఈస్ 40% లెస్ థాన్ బీస్. బై వాట్ పర్సెంటేజ్ ఈస్ బీస్ ఇన్‌కమ్ లెస్ థాన్ మోర్ థాన్ ఏ? ఇది కూడాను పెన్ పేపర్ లేకుండా చేస్తా. చూడండి. సో సింపుల్. ఎంత తగ్గింది? 2/5 తగ్గింది. అంటే ఎంత అయింది? 3/5 అయింది. ఓకేనా? 3/5 అయింది. రెసిప్రోకల్ ఎంత? 5/3. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 మైనస్ 3 2/3 ఇంక్రీజ్ అయింది. 2/3 అంటే ఎంత? 66.57%. చేసానా పెన్ పేపర్ లేకుండా? సో ఇలా మీరు ట్రైన్ చేసుకుంటే ఏ సమ్ అయినా 5 సెకండ్స్‌లో వస్తదా రాదా? వస్తది. కాబట్టి ట్రైన్ చేసుకోవాలి. ఓకే. ఒక్కసారి మళ్ళీ చెప్తాను. మామూలుగా పెన్ పేపర్‌తో చెప్తాను చూడండి. 40% లెస్ అంటే ఇది 60 అయితది. ఇది 100 అయితే ఇది 60 అయితది. అంతేనా? సో బై వాట్ పర్సెంటేజ్ బీస్ ఇన్‌కమ్ మోర్ థాన్ ఏ అన్నాడు. ఎంత ఎక్కువ? 40 ఎక్కువ. 40/60 66.67%. ఓకే. కాకపోతే పెన్ పేపర్ వాడుకొని చేసుకోవాలి. ఎందుకు చేస్తాను? నాకొచ్చు కదా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ వస్తే ఇలా చేస్తా. నెక్స్ట్ సమ్. చూడండి. ప్రైస్ ఆఫ్ ద మిల్క్ ఇంక్రీజ్డ్ బై 20%. By how much should be the consumption be reduced to maintain the monthly expenditure constant? సేమ్ కాన్సెప్ట్. 1/5 పెరిగింది. ఎంత తగ్గాలి? 1/6 తగ్గాలి. 1/6 అంటే ఎంత? కాదా? 16 2/3, 16 2/3 ఇచ్చాడు. ఇదేదో వేరే అయ్యి ఉంటది. ఎనీవే ఆన్సర్ ఈస్ 16 2/3%. అంతే అయిపోయింది. ఇలా అయిపోద్ది సమ్. నెక్స్ట్ సమ్. సో ఈ క్వెషన్ చూడండి. ప్రైస్ ఆఫ్ ద షుగర్ సేమ్ కాన్సెప్ట్ ఇందాకలాగే. 22.5 అంటే 25 మైనస్ 2.5 అంటే ఎంత అవుతుంది? 9/40 అవుతుంది. ఎంత అవుతుంది? 9/40. ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. అంటే 49/40 అవుతుంది. అలాగే ఎంత డిక్రీజ్ అవ్వాలి? 49 మైనస్ 40 9/49 డిక్రీజ్ అవ్వాలి. 9/49 డిక్రీజ్ అవ్వాలి. 1/49 ఎంతో తెలియాలి. ఇప్పుడు 1/49 తెలియాలంటే ఏం చేయాలి? చూడండి 1/7 తెలుసు. 14.28%. అప్పుడు 1/49 అంటే మళ్ళీ దీనికి ఇంకో 7 చేస్తే సరిపోద్ది కదా! 1/49 వస్తది కదా! చూడండి 2.04 2.04 9 ఇంటూ 2 18 9 ఇంటూ 4 36 18.37%. 1/49 చదవలేదు కదా! ఎందుకు అనుకున్నారేమో. చూసారా చేశాను. చేయొచ్చు. ఉంటే చేయొచ్చు. నెక్స్ట్. ఇవన్నీ అవే ప్రాబ్లమ్స్ అండి. మాక్సిమం మనకి పర్సెంటేజెస్‌లో అడిగేది ఇదే కాన్సెప్ట్. ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజెస్ బై 52%. 52 అంటే ఏంటి? 4 13స్. సో 13/25 ఇంక్రీజ్ అయ్యింది. 13/25 ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇక్కడ క్వెషన్ మార్చేది చూడండి. బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై ఓన్లీ 14%. ఇదేం లేదండి చూడండి. ఇది చూడండి 52% అంటే 152 అయింది. 1.52 1.52 ఇంటూ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్. ఎంత ఇంక్రీజ్ అయింది? 14% ఇంక్రీజ్ అయింది. 1.14 1.14. ఇప్పుడు ఆడేమన్నాడు? ఎంత రెడ్యూస్ అవుతుంది అన్నాడు. సి ఈక్వల్ టు 114/152. 114/152. ఎంత రెడ్యూస్ అయ్యింది? 152 మైనస్ 114. ఇదో 36 ఇదో 2 ఎంత 38. 38/152. 19 టేబుల్ అవుతుందా? 19 2స్ 19 18స్. 19 18స్ అనే సారీ 19 18స్ కాదు. 19 10స్ 190 కాబట్టి 19 8స్. యెస్ 19 8స్. 2 1స్ 2 4స్. ఆన్సర్ 25%. 25% సింపుల్. మామూలుగానే వేసాను మొత్తం. ఏం చేయలే. 1.52 వేసాను. సి వేసాను. 1.14 వేసాను. కాకపోతే ఇక్కడ అంతా కాలిక్యులేట్ చేయకుండా సబ్ట్రాక్ట్ చేశాను. సో ఈ ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. యూపీఎస్సీ సీడీఎస్‌లో అడిగారంట. చూడండి. ఏం లేదు. 1/10 రెడ్యూస్ అయ్యింది. 1/10
రెడ్యూస్ అయ్యింది. వాడు ఎంత ఎక్కువ కొనుక్కోగలడు? 1/9 ఎక్కువ కొనుక్కోగలడు. 1/9 1/11 కాదు. 1/9 1/9 అంటే ఎంత ఎక్కువ కొనుక్కున్నాడు? 6.2 కేజీ ఎక్కువ కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నాడు? 6.2 అంటే 1/9 పార్ట్స్ 6.2 అంటే 1 పార్ట్ ఎంత? 6.2 ఇంటూ 9 6.2 ఇంటూ 9 9 2 18 54 55.8 కేజీస్ కొనుక్కున్నాడు. 55.8 కేజీస్ కొనుక్కున్నాడు. రెడ్యూస్డ్ ప్రైస్ అడిగాడు. అంటే 2790 మొత్తం కదా! మొత్తం ఎంత కొనుక్కున్నాడు? 2790 డివైడెడ్ బై 55.8 డివైడెడ్ బై 55.8 ఎంతొస్తుందండి? కరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు 2790 కదా! ఇంటూ 5 వేయండి. 55 5s అంటే 275 275 ఇదొక 4 సరిపోయింది. ఎగ్జాక్ట్‌గా 50. ఆన్సర్ ఇస్ 50. ఆన్సర్ ఇస్ 50. సింపుల్ క్వెషన్ అండి. ఏముంది ఇందులో? ఆ! అది. సో, ద రిడ్యూస్డ్ ప్రైస్ ఇస్ 50. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. సేమ్ క్వెషన్. అదే పెద్ద పెద్ద కష్టమేం ఉండదు. అంతే ఇదే. ఎనీవే చూడండి. రిడక్షన్ ఆఫ్ 20% అంటే 1/5 రెడ్యూస్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1/4 ఇంక్రీజ్ అవ్వాలి. 1/4 అంటే ఎంత? 2.5 అప్పుడు 1 పార్ట్ ఎంత అవుద్ది? 4 ఇంటూ 2.5 10 కేజెస్. టోటల్ 10 కేజెస్. 160/10 ఎంత? 16 రూపీస్. ఈ 16 రూపీస్ ఏంటి? ఒరిజినల్లా? రెడ్యూస్డా? ఒరిజినలా? రెడ్యూస్డా? రెడ్యూస్డ్. ఇదెప్పుడు? ఇదేంటి? రెడ్యూస్డ్. ఏంటి? రెడ్యూస్డ్. మనకేం కావాలి? ఒరిజినల్ ప్రైస్ కావాలి. ఏం కావాలి? ఒరిజినల్ ప్రైస్ కావాలి. ఒరిజినల్ అంటే 20% రెడ్యూస్ అయింది కదా! అంటే 1/5 రెడ్యూస్ అయింది కదా! 1/4 దీనికి ఇంక్రీజ్ చేయండి. ఎంత అవుతుంది? 16 + 4 20. సో, ద ఆన్సర్ ఇస్ 20. ఎనీ డౌట్? ఎనీవే నెక్స్ట్. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మన కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ ఇదంతా. సో, ఈ క్వెషన్ చూడండి. ప్రైస్ ఆఫ్ ద షుగర్ సేమ్ కాన్సెప్ట్ ఇందాకలాగే. 22.5 అంటే 25 మైనస్ 2.5 అంటే ఎంత అవుతుంది? 9/40 అవుతుంది. ఎంత అవుతుంది? 9/40. ఇంక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. అంటే 49/40 అవుతుంది. అలాగే ఎంత డిక్రీజ్ అవ్వాలి? 49 - 40 9/49 డిక్రీజ్ అవ్వాలి. 9/49 డిక్రీజ్ అవ్వాలి. 1/49 ఎంతో తెలియాలి. ఇప్పుడు 1/49 తెలియాలంటే ఏం చేయాలి? చూడండి 1/7 తెలుసు. 14.28% అప్పుడు 1/49 అంటే మళ్ళీ దీనికి ఇంకో 7 చేస్తే సరిపోద్ది కదా! 1/49 వస్తది కదా! చూడండి 2.04 2.04 9 ఇంటూ 2 18 9 ఇంటూ 4 36 18.37%. 1/49 చదవలేదు కదా! ఎందుకు అనుకున్నారేమో. చూసారా చేశాను. చేయొచ్చు. ఉంటే చేయొచ్చు. నెక్స్ట్. ఇవన్నీ అవే ప్రాబ్లమ్స్ అండి. మాక్సిమం మనకి పర్సెంటేజెస్‌లో అడిగేది ఇదే కాన్సెప్ట్. ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజెస్ బై 52%. 52 అంటే ఏంటి? 4 13స్. సో, 13/25 ఇంక్రీజ్ అయ్యింది. 13/25 ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇక్కడ క్వెషన్ మార్చేది చూడండి. బై వాట్ పర్సెంటేజ్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై ఆన్ ఇట్ బై ఇంక్రీజెస్ బై ఓన్లీ 14%. ఇదేం లేదండి చూడండి. ఇది చూడండి 52% అంటే 152 అయింది. 1.52 1.52 ఇంటూ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్. ఎంత ఇంక్రీజ్ అయింది? 14% ఇంక్రీజ్ అయింది. 1.14 1.14 ఇప్పుడు ఆడేమన్నాడు? ఎంత రెడ్యూస్ అవుతుంది అన్నాడు. సి ఈక్వల్ టు 114/152 114/152 ఎంత రెడ్యూస్ అయ్యింది? 152 మైనస్ 114 ఇదో 36 ఇదో 2 ఎంత? 38 38/152 19 టేబుల్ అవుతుందా? 19 2s 19 18s 19 18s అనే సారీ 19 18s కాదు. 19 10s 190 కాబట్టి 19 8s. యెస్ 19 8s. 2 1s 2 4s. ఆన్సర్ 25%. 25% సింపుల్. మామూలుగానే వేసాను మొత్తం. ఏం చేయలే. 1.52 వేసాను. సి వేసాను. 1.14 వేసాను. కాకపోతే ఇక్కడ అంతా కాలిక్యులేట్ చేయకుండా సబ్ట్రాక్ట్ చేశాను. సో, ఈ ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. యూపీఎస్‌సి సీడీఎఫ్‌లో అడిగారంట. చూడండి. ఏం లేదు.
1/10 రెడ్యూస్ అయ్యింది. 1/10 రెడ్యూస్ అయ్యింది. వాడు ఎంత ఎక్కువ కొనుక్కోగలడు? 1/9 ఎక్కువ కొనుక్కోగలడు. 1/9 1/11 కాదు. 1/9 1/9 అంటే ఎంత ఎక్కువ కొనుక్కున్నాడు? 6.2 కేజీ ఎక్కువ కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నాడు? 6.2 అంటే 1/9 పార్ట్స్ 6.2 అంటే 1 పార్ట్ ఎంత? 6.2 ఇంటూ 9 6.2 ఇంటూ 9 9 2 18 54 55.8 కేజీస్ కొనుక్కున్నాడు. 55.8 కేజీస్ కొనుక్కున్నాడు. రెడ్యూస్డ్ ప్రైస్ అడిగాడు. అంటే 2790 మొత్తం కదా! మొత్తం ఎంత కొనుక్కున్నాడు? 2790 డివైడెడ్ బై 55.8 డివైడెడ్ బై 55.8 ఎంతొస్తుందండి? కరెక్ట్‌గా ఆన్సర్ వచ్చేస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు 2790 కదా! ఇంటూ 5 వేయండి. 55 5s అంటే 275 275 ఇదొక 4 సరిపోయింది. ఎగ్జాక్ట్‌గా 50. ఆన్సర్ ఇస్ 50. ఆన్సర్ ఇస్ 50. సింపుల్ క్వెషన్ అండి. ఏముంది ఇందులో? ఆ! అది. సో, రెడ్యూస్డ్ ప్రైస్ ఇస్ 50. దట్స్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. సేమ్ క్వెషన్. అదే పెద్ద పెద్ద కష్టమేం ఉండదు. అంతే ఇదే. ఎనీవే చూడండి. రిడక్షన్ ఆఫ్ 20% అంటే 1/5 రెడ్యూస్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1/4 ఇంక్రీజ్ అవ్వాలి. 1/4 అంటే ఎంత? 2.5 అప్పుడు 1 పార్ట్ ఎంత అవుద్ది? 4 ఇంటూ 2.5 10 కేజెస్. టోటల్ 10 కేజెస్. 160/10 ఎంత? 16 రూపీస్. ఈ 16 రూపీస్ ఏంటి? ఒరిజినల్‌లా? రెడ్యూస్‌డా? ఒరిజినల్‌లా? రెడ్యూస్‌డా? రెడ్యూస్డ్ ఇది. ఇదెప్పుడు? ఇదేంటి? రెడ్యూస్డ్. ఏంటి? రెడ్యూస్డ్. మనకేం కావాలి? ఒరిజినల్ ప్రైస్ కావాలి. ఏం కావాలి? ఒరిజినల్ ప్రైస్ కావాలి. ఒరిజినల్ అంటే 20% రెడ్యూస్ అయింది కదా! అంటే 1/5 రెడ్యూస్ అయింది కదా! 1/4 దీనికి ఇంక్రీజ్ చేయండి. ఎంత అవుతుంది? 16 + 4 20. సో, ద ఆన్సర్ ఇస్ 20. ఎనీ డౌట్? ఎనీవే నెక్స్ట్. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మన కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ ఇదంతా. సో, a solution contains 16.5% salt from which 24 liters of water is evaporated. Now the concentration of the solution is 20.9. Find the initial quantity of the solution. సింపుల్ అండి. ఏం లేదు. 16.5% సాల్ట్ ఫ్రమ్ విచ్ 24 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఎవాపరేటెడ్. ఫస్ట్ X లీటర్స్ ఉందనుకుందాం. X ఇంటూ 16.5 ఈజ్ ఈక్వల్ టు ఓకే. 24 లీటర్స్ ఎవాపరేట్ అయ్యాక 20.9 అంటే 20.9 ఇంటూ X మైనస్ ఎన్ని? 24 లీటర్స్. 24 లీటర్స్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఏ టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది? 5 + 1 6 6 9 + 2 11 అయిపోయింది. సో, 11 టేబుల్. 11 15స్ 11 19స్ 11 15స్ 11 19స్ పిక్ చేయండి అంతే. 19 ఇంటూ X మైనస్ 15 ఇంటూ X 4X ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 24 అంటే 4 1s 4 6 6 ఇంటూ 19 140 అంతే. కాలిక్యులేషన్ పెద్దగా ఉండకూడదు. ఆలోచన ఉంటే చాలు. కాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. ఈ క్వెషన్ చూడండి. ఈ క్వెషన్ మనం ఎలిగేషన్స్‌లో చేసేయొచ్చు ఈజీగా. ఓకే. హౌ మచ్ వాటర్ ఈస్ ఎవాపరేటెడ్? హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్? సారీ. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు 1440 ఎంఎల్ ఆఫ్ 38% దానికి 1440 ఎంఎల్ ఉంది. అంటే మొత్తం లీటర్స్‌లో ఇచ్చాడు కాబట్టి 1.4 రాద్దాం. ఓకే. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్? వాటర్‌లో షుగర్ పర్సెంటేజ్ ఉంటదా? ఏముండదు. 0. ఓకే. సమ్ ఎక్స్ అనుకుందాం ఇది. ఇప్పుడు ఇదెంత అవుతుంది? 1.44 సారీ 1.44 ఇది ఎంత అవుతుంది? 17.1 17.1 అవ్వాలి. 2 మిక్స్ చేస్తే 17.1 రావాలి. సో, దీనిలో షుగర్ 0% దీనిలో 38%. సో, 17.1 38 మైనస్ 17.1 ఎంత అవుతుంది? చూడండి 2 1 అవునా? 0.9 20.9 అవుతుంది. 20.9 అవుతుంది. 1.4 ఇక్కడ ఇప్పుడు మనకి చూడండి. అలాగే 17.1 మైనస్ 0 17.1 ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 17.1 209 ఈ రెండిటికి అంటే ఇక్కడ 19 యాడ్ చేసినా ఇక్కడ -19 చేసినా 190 వస్తుంది. సో, 19 టేబుల్‌లో డివైడ్ అయిపోతుంది. 19 11స్ 19 9స్ 9:11 రేషియోలో ఉంది. 9:11 రేషియోలో 9 16స్ 144 సో, ఇక్కడ కూడా 16తో మల్టిప్లై చేయండి. 176 ఆన్సర్ ఇస్
1.76. ఆన్సర్ ఇస్ 1.76. అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మనం అంత ఆలోచించాలంటే మన చెయ్యి కన్నా మన బుర్ర ఫాస్ట్‌గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. 26.4% sugar in a 28-liter solution. After boiling 6 liters of water get evaporated. Then what is the percentage of sugar in the remaining solution? సింపుల్. ఏం లేదు. చూడండి 26.4% షుగర్ ఉంది 28 లీటర్‌లో. 26.4% షుగర్ ఉంది 28 లీటర్‌లో. ఓకే. ఎంత ఎవాపరేట్ అయింది? 6 లీటర్స్ ఎవాపరేట్ అయింది. అంటే 22 లీటర్స్ అయింది. ఓకే. ఎంత పర్సెంటేజ్ ఉంటది అని అడిగాడు. అంతే కదా! సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 11 2స్ 11 2స్ 22, 11 4స్ 44, 2 1స్ 2 12స్, 2 1స్ 2 12స్, 2 into 8 16. Okay, anyway 12 into 28, 280 plus 56, 280 plus 56 అంటే 336. Answer is 33.6. Answer is 33.6%. సింపుల్ సమ్ అండి. జస్ట్ ఒక స్టెప్ వేస్తే చూడండి. ఓకే. నెక్స్ట్ చూడండి. A man's annual income has increased by 1.2 lakh, but the tax on the income that he has to pay reduced from 12% to 10%. అదృష్టవంతుడు. Okay. So he now pays the same amount of tax as he before. What is the increased income? CGL mentioned 2017. ఇలాంటి క్వశ్చన్స్ అండి అప్పట్లో అడిగేవాళ్ళు. క్రేజీ క్వశ్చన్స్. ఎనీవే సో 1.2 lakh పెరిగింది కదా! ఈ 1.2 lakh కి 10% వేయండి. ఇప్పుడు ప్రెజెంట్ 10% కదా ఉంది. అంటే ఎంత? 12,000. ఎక్స్‌ట్రా ఎంత? 12,000. ఓకే. 12,000. ఇప్పుడు 12,000 కాబట్టి ఓకే. 12,000 కాబట్టి మనకి సేమ్ అమౌంట్ మళ్ళీ సేమ్ అమౌంట్ అయింది. మళ్ళీ సేమ్ అమౌంట్ అయింది. సో ఇక్కడ ఏది కన్సిడర్ చేయకుండా సింపుల్‌గా చేసేద్దాం. సింపుల్‌గా. ఫస్ట్ X% కదా! X రూపీస్ అనుకుందాం. అంటే టాక్స్ ఎంత? 12%. 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 10 అయింది. 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1.2 లాక్. ఎక్స్ ప్లస్ 1.2 lakh. 2 6, 2 5s. 6x minus 5x, x. 5 into 1.2, 6. So x equal to 6. Actual increased income అడిగాడు వాడు. సేమ్ ఇన్కమ్ అడగలే. ఇంక్రీజ్డ్ ఇన్కమ్ 6 plus 1.2, 7.2. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. A man saves 10% of his salary every month. నైస్. ఇప్పుడుకొచ్చి రూపాయి ₹1,00,00,000 దగ్గర సాలరీ వచ్చింది. If his salary increases by 12% and income expense increases by 10%, his monthly savings change. సింపుల్ అండి. మామూలుగా రాసుకోండి. సీసాట్‌లో అడిగారంటే 2026 అవునా? మరి సీసాట్ పేపర్ చాలా టఫ్ అని చెప్పారు. ఓకే. సరే. మ్యాన్ సేవ్స్ 10% ఆఫ్ హిస్ సాలరీ. 10 పార్ట్స్ అనుకున్నాడు సాలరీ. ఓకే. ఎక్స్‌పెండిచర్ 9, సేవింగ్స్ 1. ఓకే. సాలరీ ఇంక్రీజెస్ బై 12% అంటే 11.2 ఇంక్రీజ్ అయింది. ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై 10%, 9.9 అయింది. ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్ ఎంత అని అడిగారు. 11.2 మైనస్ 9.9 గివ్స్ 1.3. ఎంత ఇంక్రీజ్ అయింది? 30% ఇంక్రీజ్ అయింది. అయిపోయింది. ఇదో సమ్. ఓకే. ఎనీవే ఐఏఎస్ఎల్ కూడా ఇస్తారండి. ఏముంది. భవానీ స్పెండ్ 68 ఎస్ఎస్‌సి సిపిఓ. చూడండి సిపిఓ అవే టఫ్ ఉన్నాయి కదండీ సీసాట్ కన్నా. ఎనీవే అన్యాయం ఎప్పుడు అన్యాయమే. జాబ్‌లు రావు. అసల స్కామ్‌లు అయిపోతాయి. అన్నీ అయిపోతాయి. ఏంటో మన ఎగ్జామ్. ఆ యూపీఎస్‌సీ‌లో ఏవి అవ్వవు కదండీ ఎక్సెప్ట్ ఓం బిర్లా కేస్. Bhavan spends 68% of his income. Okay. Her income increased by 15%. Expenditure increases by 10%. Okay. Now, how much increase in the percentage of savings? Simple అండి. ఏముంది మామూలుగా సేమ్ అలాగే వేసుకోండి. పెద్ద ఆలోచించక్కర్లే. 100, 68, 32. ఇది ఎంత అవుద్ది? 115. ఇది 6.8 ఇంక్రీజ్ చేయండి. 74.8. 100, 115 మైనస్ 75 అంటే 40, 40.2. ఎంత? 40.2 అంటే 8.2 ఇంక్రీజ్ అయింది. అంతే కదా! 8.2. 8 అంటే 32లో 8 అంటే 1/4 అంటే 25%. 25.62. సింపుల్. పెద్ద ఆలోచించలా. డైరెక్ట్‌గా ఇస్తా. ఓకే. 25.62 జస్ట్ ఇంక్రీజ్ ఎంతో చూసాను. 8 అంటే 32లో 1/4 అని తెలుసు. 0.2 అడిగాడు. 0.2 అంటే ఆల్‌మోస్ట్ 1% కన్నా తక్కువ. సో, అందుకని 25.62. ఓకే. నెక్స్ట్ క్వెషన్.
56కి వచ్చామా? అయిపోయింది క్వెషన్. ఓకే. 57. Man spends 83% of his income. Income increased by 23%. Expenditure increases by 13%. Percentage increase in his savings. సేమ్ అంటే పెద్ద బ్రెయిన్ వాడొచ్చండి. కాకపోతే ఎందుకు మామూలుగా చేసుకోవడం బెటర్. ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఇప్పుడు ఎంటీఎస్‌కేమో ఇలాంటి క్వెషన్ ఇచ్చాడు. సీసాట్‌కేమో అలాంటి క్వెషన్ ఇచ్చాడు. క్యా హో రहा है इस देश में? And my Hindi is very bad, by the way. 83, 70. So, income, expenditure, savings. Income increases by 23%. Expenditure increases by 13%. First 10% increase చేయండి. 8.3. ఓకే. అలాగా 1% అంటే 0.83. ఓకే. అలా ఇప్పుడు 3% ఇది. ఇప్పుడు చూడండి 3 3 9, 3 8 24, 2.49. ఇప్పుడు ఎంత అవుతుంది? 10.79 ఇంక్రీజ్ అయింది. 10.79 అంటే 93.79 ఆర్ 93.8 అనుకోండి. 93.8. 123 మైనస్ 93 ఎంత? 30. 30కి ఇంకో 0.8 తగ్గించండి. 0.8 అంటే 29.2. ఎంత? 29.2. ఎంత ఇంక్రీజ్ అయింది? 12.2 ఇంక్రీజ్ అయింది. 12.2 బై 17. 17 టేబుల్‌లో 17 సెవెన్స్ ఎంతొస్తుంది? 17 15s 105 ప్లస్ 14 119 దగ్గరలో వస్తుంది కదా! అంటే 70స్‌లో వస్తుంది కదా! 70స్‌లో వస్తుంది కదా! 77 అని అడుగుతున్నారు. 77 రాదు. ఎందుకంటే 3/4 కన్నా తక్కువుంది. సో, ఆన్సర్ ఈస్ 71.8. చూడండి కరెక్టేనా? 17 సెవెన్స్ 119 3 వస్తుంది. 3 అంటే 3/17 అంతేలెండి. కరెక్ట్. సరిపోతుందా? చూసుకోండి ఒకసారి. ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి చూసుకోండి. 122 12.2/17 ఓకే. చూసుకోండి. 17 సెవెన్స్ 119, 119 అంటే 3.0 17 వన్స్ సరిపోయింది. 71.8 ఓకే. దట్స్ ఆల్. నెక్స్ట్ చూడండి. రాఘవ్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్‌కమ్. సేమ్ ప్రాబ్లమ్స్ అండి. 100 ఎక్కువ సార్లు అడుగుతున్నారు కాకపోతే. 20 ఇన్‌కమ్ ఇంక్రీజెస్ బై 12 సేవింగ్స్ డిక్రీజెస్ బై 10% నాలాంటోడెవడు. ఓకే. 12 మైనస్ 18 12 ప్లస్ 112 ప్లస్ మైనస్ 18 ఎంత అవుతుందండి? ఒక 12 తీసేయండి 6 తీసేయండి 94 అవుతుంది. ఎంత? 94. ఎంత ఇంక్రీజ్ అయింది? 14. ఎంత ఇంక్రీజ్ అయింది? 14. ఇప్పుడు ఏం చేయాలి? 14/80. 14/80 ఇంటూ 100%. 5s, 4s, 2s, 7s, 35/2 which gives 17.7. 35/2 17.7. Okay, that's all. Next question. Okay, 59th question. Okay, income of Raju is 44.4% more than expenditure. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఇవి నాకు కావాలి. చూడండి 44.44 అంటే 1/9 అంటే 11.11 కదా! దానికి 4 మల్టిప్లై చేశాడు. అంటే 4/9 మోర్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్‌పెండిచర్ 9 అయితే 9 + 4 ఇన్‌కమ్ 13 అవుద్ది. ఓకే. ఇప్పుడు వాడేమన్నాడు? ఇన్‌కమ్ ఇంక్రీజెస్ బై 60%. 6 ఇంటూ 13 అంటే ఎంత? 78. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 130, 90 అనుకోండి. ఓకే. 130, 90 ఇప్పుడు ఇదెంత అవుద్ది? 78 ఇంక్రీజ్ అయ్యింది. అలాగే హిస్ ఎక్స్‌పెండిచర్ ఇంక్రీజెస్ బై 70%. 9 ఇంటూ 7 63. ఇప్పుడు వాడేమన్నాడు? చూడండి. 130 మైనస్ 90 అంటే ముందు ఎక్స్‌పెండిచర్ 40. ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్‌పెండిచర్ కాలిక్యులేట్ చేద్దాం. ఇది 153 ఇదో 208 అంటే మొత్తం ఎంత అయిందండి? ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? ఇదో 5 నెక్స్ట్ 55 అంతేనా? టోటల్‌గా 55. టోటల్‌గా ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 15 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. 15 పార్ట్స్ ఈస్ నథింగ్ బట్ 12,000 రూపీస్. సేవింగ్స్ ఇంక్రీజ్ కదా బై 12,000. సో 15 పార్ట్స్ ఈస్ 12,000. 15 వన్స్ సో 1 పార్ట్ ఎంత? 800. 1 పార్ట్ ఎంత? 800. ఇప్పుడు ఆడేమంటే అడిగాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్ ఇనీషియల్ ఎక్స్‌పెండిచర్ అండ్ ఇనీషియల్ సేవింగ్ అంటే నథింగ్ బట్ ఏం కావాలి? ఎక్స్‌పెండిచర్ కావాలి. సారీ సేవింగ్స్ కావాలి. 130 మైనస్ 90 అంటే 40. 4 ఇంటూ 8 32. సో ద ఆన్సర్ ఇస్ 32K. ఓకే. లెంగ్తీ క్వెషనే కానీ చేసేయొచ్చు. ఫాస్ట్‌గా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్.
Income of Raman is 61,500. He saves 17% of his income. Oh, and his income increases. ఎవడని సేవింగ్ అంటే నాకు అయిపోతుంది, మనం చేయలేం కదా. అండ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. దెన్ హిస్ సేవింగ్స్ విల్. ఓకే, ఇదంతా చేయకుండా మామూలుగా చూద్దాం. 100, ఓకే, 83, 17 ఎక్స్పెండిచర్, ఇన్కమ్, సేవింగ్స్. ఓకే, ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 38 అంటే ఇది 138. ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 20%. 20 అంటే 6, ఇదని చూడండి, 2, 3, 6, 2, 8, 16, 16.6 అంటే 99.6 అవుతుంది. ఇది 38.4 వస్తుంది డిఫరెన్స్. ఓకే, సేవింగ్స్ ఇంక్రీజెస్ బై హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది? 21.4% ఇంక్రీజ్ అయింది. 21.4% ఆఫ్ ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 21.4. చూడండి, 2 into 6, 12, 13,156 దగ్గర వస్తుంది అనుకుంటా కదా మనకి. 21.4% ఆఫ్, ఓకే, 61,500. ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఐ థింక్ యూ కెన్ డూ. మీరు ట్రై చేయండి ఈజీగా. ఓకే, దట్స్ ఆల్. ఓ, లాస్ట్ ఆప్షన్ మిస్ అయిందా? ఎనివే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేం పెద్ద క్వశ్చన్ కాదు. జస్ట్ దాన్ని పర్సంటేజ్‌లో తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అదే నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పేసాను. ఓకే. సో, అప్రాక్సిమేట్ అసలు చూద్దాం. ఆగదు. మాత్రం ఆగదు. వస్తుందని తెలుసు కదా! అయినా ఆగదు. సరే. 6150 ఇంటూ 2 అంటే 12,300. ఇది ఏంటిది? 20%. ఇప్పుడు 1.4% కావాలి. 1% అంటే ఎంత? 615 అంటే 915. ఇప్పుడు 0.4, 4% చూడండి. 4 5 20, 4 1 4 6, 4 24. ఓకే. 24 అంటే 915, 12,900 చేంజ్ ఎంతో వస్తుంది. ఓకే. జస్ట్ డూ ద ప్రాబ్లమ్. ప్రాసెస్ అర్థమైంది కదా! ప్రాసెస్ ఇది. ప్రాబ్లమ్ చేయండి. ఓకే. నెక్స్ట్. క్వెషన్ చూడండి. స్టూడెంట్ స్కోర్స్ 30%, ఫెయిల్స్ బై 12 మార్క్స్. పాపం. స్టూడెంట్ స్కోర్స్ 44%, గెట్స్ 16 మార్క్స్ మోర్ దెన్ పాస్ మార్క్స్. మాక్సిమం మార్క్స్ అడిగారు. చూడండి, ఎప్పుడైనా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గేట్ అనుకుందాం. ఓకే, దీస్ గైస్ రణదేవ్ బిల్ల, దీస్ గైస్ కాలభైరవ. ఓకే, ఫెయిల్స్ బై హౌ మెనీ మార్క్స్? 12 మార్క్స్. దిస్ గై పాసెస్ బై 16 మార్క్స్, గెట్స్ కాజల్. సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇది 30%, దిస్ ఈస్ 44%. ఈ డిఫరెన్స్ నథింగ్ బట్ ఈ డిఫరెన్సే కదా. సో 44 minus 30 అంటే 14% ఈజ్ నథింగ్ బట్ 16 plus 12, 28. సో 1% ఈజ్ 2. 100%. ఓకే, సింపుల్ సార్. నెక్స్ట్. ఓ సూపర్ అబ్బా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. 1 షాట్ అనుకున్నాను, 2 షాట్స్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం పోస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.